Hi, hello everyone. Welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic Vakyalu. Practice bits for TET. First, let us start now. First one. కష్టపడి చదివి మంచి మార్కులు పొందండి. ఇది ఏ వాక్యం? వార్తకం, క్షేత్రార్థకం, ఛేదర్థకం, అవ్యర్థకం. ఆప్షన్ 1 వార్తకం. నెంబర్ 2 బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఏ వాక్యం? క్షేత్రార్థకం, కువార్థం, తుమున్నర్థకం, ఛేదర్థకం. బాగా చదివితే. ఆప్షన్ 4 ఛేదర్థకం. నెంబర్ 3 బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇది ఏ వాక్యం? సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ఏది కాదు. సంశ్లిష్ట వాక్యం. ఆప్షన్ 2. నెంబర్ 4 నన్ను మీరు క్షమింపవలయును. ఇది ఏ వాక్యం? విద్యార్థకం, అనుమత్యర్థకం, ప్రార్థనార్థకం, సందేహార్థకం. ఆప్షన్ 3 ప్రార్థనార్థకం. తెలుగు భాష వచ్చు కానీ తెలుగులో మాట్లాడలేను. ఇది ఏ వాక్యం? సంశ్లిష్ట వాక్యం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, 2 మరియు 3. ఆప్షన్ 3 సంయుక్త వాక్యం. ఆ దుర్యోధనుడు నేనడిన 5 ఊళ్ళైనా ఇస్తాడో ఇవ్వడో. ఇది ఏ వాక్యం? ప్రశ్నార్థకం, ప్రార్థనార్థకం, అనుమత్యర్థకం, సందేహార్థకం. ఆప్షన్ 4 సందేహార్థకం. నేను ఉపాయం చెప్పడానికి నేనేపాటి. ఇది ఏ వాక్యం? హేత్వార్థకం, ప్రశ్నార్థకం, ప్రార్థనార్థకం, ఆశీరార్థకం. ఆప్షన్ 2 ప్రశ్నార్థకం. శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించింది. దీనికి వ్యతిరేక వాక్యం గుర్తించండి. శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించిందా? శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదా? లేదు. శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబంగా ఉందా? పైవన్నీ సరైనవే. ఆప్షన్ 2 వ్యతిరేక వాక్యం అంటే శివతాండవంలో ప్రకృతి ప్రతిబింబించలేదు. రా నాతో పాటు ముందు కూర్చో. ఇది ఏ రకమైన వాక్యం? విద్యార్థకం, అనుమత్యార్థకం, సామర్థ్యార్థకం, హేత్వార్థకం. ఆప్షన్ 1 విద్యార్థకం. భగవంతుడు మేము రక్షించుగాక. ఇది ఏ వాక్యం? శాపనార్థకం, ప్రార్థనార్థకం, ఆశీరార్థకం, సందేహార్థకం. ఆశీరార్థకం. నెక్స్ట్ మహిళలు ఐక్యతగా ఉంటేనే హక్కులు పొందగలరు. ఇది ఏ వాక్యం? కువార్థం, ఛేదర్థకం, క్షేత్రార్థకం, అనంతార్థ్యార్థకం. ఆప్షన్ 2 ఛేదర్థకం. ఆవు వచ్చినప్పటికీ పులి దానిని తినలేదు. ఇది ఏ వాక్యం? క్షేత్రార్థకం, హేత్వార్థకం, అవ్యర్థకం, ఛేదర్థకం. అవ్యర్థకం.
నేను రోజుకి 20 గంటలు కష్టపడి చదవగలను. ఇది ఏ వాక్యం? విద్యార్థకం, సామర్థ్యార్థకం, హేతువర్ధకం, సందేహార్థకం. ఆప్షన్ 2 సామర్థ్యార్థకం. మీరు చదవండి. ఏ రకమైన వాక్యం? ఆశీర్వార్థకము, నిషేధార్థకం, సామర్థ్యార్థకం, విద్యార్థకం. ఆప్షన్ 4 విద్యార్థకం. విద్యార్థకం ఏ పురుషులో ఉంటాయి? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, 1 మరియు 3. మధ్యమ పురుష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.